వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలను పూర్తి చేసి 101వ సంవత్సర ప్రారంభం సందర్భంగా అంబేద్కర్ బొమ్మ వద్ద యార్లగడ్డ గోపాల్ మస్తాన్ రావు, ముత్తిరెడ్డి బాలనాయుడు స్మారక స్తూపం వద్ద సిపిఐ జెండా ఎగురవేయడం జరిగింది. సిపిఐ నాయకులు పేదలు, బలహీన వర్గాల పక్షాన కొనసాగించే పోరాటాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై స్వతంత్ర పోరాటం అవసరాన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిపిఐ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాల సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాలలో, దేశమంతా కూడా సిపిఐ జెండాలను ఎగరవేయడం జరుగుతుంది. అందులో భాగంగా బాపట్ల పట్టణంలో ఎర్రటవల ముఠా యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ దేశంలో రసాయన ఎరువుల అధిక వినియోగం అనేక ఆరోగ్య సమస్యలకు, నేల సారత తగ్గుదలకు ప్రధాన కారణంగా మారుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రసాయన ఎరువులు తాత్కాలికంగా దిగుబడులు పెంచినా దీర్ఘకాలంలో మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అదే సమయంలో భూగర్భ జలాలు, పర్యావరణం కూడా దెబ్బతింటోందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేలలోని జీవన శక్తి పెరుగుతుందని, పంటలకు అవసరమైన సహజ పోషకాలు అందుతాయన్నారు. ఈ విధానంతో సాగు ఖర్చులు తగ్గి రైతులకు నికర లాభాలు పెరుగుతాయని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు విధానాలు అమలు చేస్తోందన్నారు. శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ రైతులను మార్పు దిశగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. बाजार है प्राकृतिक खेती का, पूरी दुनिया मान चुकी है ऑर्गेनिक खाना खाने से स्वास्थ्य अच्छा रहता है। और दुनिया के बाजार में हमारे किसान का ऑर्गेनिक प्रोडक्ट अच्छे से पहुंच पाए, इसके लिए सर्टिफिकेशन चाहिए, साइंटिफिक टेस्टिंग चाहिए, पैकेजिंग आकर्षक चाहिए और मार्केटिंग की व्यवस्था। और मार्केटिंग और एक्सपोर्ट के माध्यम से किसान की आय बढ़ाने के लिए हम आगे बढ़ रहे हैं। గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, నాసిరంగ మద్యం మాత్రమే కాకుండా బ్యాంకులను కూడా రుణాల పేరుతో దోచుకున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గుంటూరు జిల్లా అత్తోట సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల పేర్లపై తప్పుడు ధృవపత్రాలు సృష్టించి వేల కోట్ల రసాయనాలను దారి మళ్లించారన్నారు. ఈ అక్రమాలపై ఇప్పటికే అధికారిక విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. డీసీసీబీ బ్యాంకుల ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో ₹1,00,000 వరకు రుణాలు అందిస్తున్నామన్నారు. ఈ రుణాలను వ్యవసాయ అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. గతంలో బ్యాంకింగ్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం వల్ల నిజమైన రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. మందు, మట్టి అన్ని దోచుకున్నారు. ఆఖరికి బ్యాంకులు కూడా దోచుకున్నారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 60-70 కోట్ల రూపాయల అవినీతి ఒక గుంటూరు ప్రాంతంలో జరిగింది. డిసిసిబి బ్యాంకు అంటే రైతులకు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పాసు పుస్తకాలు, దొంగ పాసు పుస్తకాలు పెట్టి లోన్లు తీసుకొని ఈ విధంగా వ్యవస్థలను ఎంత నాశనం చేయాలో ప్రతి చోట నాశనం చేశారు. యథా రాజా తదా ప్రజ, పైన వారి ఆలోచనల ప్రకారమే కింద గ్రామ స్థాయి వరకు కూడా ఆ నాయకుల ప్రవర్తన ఉంటుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని బ్యాంకులని బలోపేతం ఏ విధంగా చేయాలి, మన ప్రభుత్వంలో కూడా ఎక్కడా తప్పులు జరగకుండా చూసుకోవటం, ఈ సొసైటీల్లో లాభం ఎక్కువ తీసుకొస్తే మీకు ఎక్కువ డివిడెండ్ వచ్చి ఇంకా ఇంట్రెస్ట్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాలు చేస్తూ అదే విధంగా అభివృద్ధి, ఇట్లా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతా ఉంది. ఈ అభివృద్ధిని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి.
వైసీపీ నేతలు పుట్టినరోజుల పేరుతో కత్తులూపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని టీడీపీ నేతలు పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్రంగా విమర్శించారు. ఈ కత్తులు ప్రభుత్వానికా లేక పెట్టుబడిదారులకా అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ అభిమానుల్లో ఉగ్రవాదుల మాదిరి మనస్తత్వం కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టపాసులు కాల్చవద్దని కోరిన గర్భిణీపై దాడి చేయడం అత్యంత దారుణమన్నారు. పుట్టినరోజు వేడుకలు శాంతియుతంగా జరగాల్సి బదులు అల్లర్లు, భయాందోళనకు దారితీసేలా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అజయ్ తమ పార్టీ కార్యకర్త కాకపోతే అప్పుడే ఫిర్యాదు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇటువంటి ఘటనల్లో ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అలాగే ఈ మారణ ఆయుధాలతో, వేట కొడవలతో, కత్తులతోని చూపించి జడిపించి భయాందోళనకు గురి చేసేటట్టుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చూసాం. ఎవరిని భయపెట్టడానికి మీరు కత్తులు చూపిస్తారో చెప్పాలి. ఇటు ప్రజలు భయపడడానికా, లేకపోతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకి మీరు పిల్లల ఉద్యోగాలు రావాలని ఒక ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వానికా, లేకపోతే పెట్టుబడిదారులుగా ఎవరికి చూపిస్తున్నారు మీరు కత్తులు? నీ మానసిక స్థితి, నీ కార్యకర్తల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత కత్తులు బట్టి కేక్ కోస్తే అది పుట్టినరోజు వేడుక. గర్భవతిని వాడు పిచ్చి పిచ్చిగా జుట్టుపట్టి లాగి కొడతంటే నీ వాడు కాదని తెలిసినప్పుడు నువ్వెందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాడిని సరెండర్ చేయించలా? గొర్రెను నరకటం, ఆ బ్లడ్ని తీసుకెళ్ళి ఫ్లెక్సీ మీద వేయటం, అంటే జగన్ ఏమన్నా ఊరి దేవత? ఇటువంటి వికృత చేష్టలన్నీ చేసి ఇవాళ ఏదో మాట్లాడతాడు పొన్నవాళ్ళు గారు, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఇష్టం వచ్చిన విత్డ్రా చేసుకుంటున్నారని. మిస్టర్ పొన్నవాళ్ళు, నువ్వు మీ వాళ్ళు కూడా చట్టం చెప్పు. ప్రాంతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. మోహన రంగా వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పేదల పక్షాన నిలబడి అన్యాయానికి ఎదురొడ్డి పోరాడిన వ్యక్తిగా మోహన రంగా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారన్నారు. రాజకీయాల్లో విలువలు, ధైర్యం, ప్రజలతో అనుబంధం ఎలా ఉండాలనే దానికి మోహన రంగా జీవితం నిదర్శనమని చెప్పారు. ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామిగా నిలవడం వల్లే ఆయనకు అపారమైన ఆదరణ లభించిందని వివరించారు. విజయవాడతో పాటు రాష్ట్రం అంతటా ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన ఒక నాయకుడు అంటే వంగవీటి మోహన్ రంగా గారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి భౌతికంగా దూరమైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనందరూ గుండెల్లో ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా భావితరాలు కూడా తీసుకుంటారని చెప్పని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. వర్ధంతి సందర్భంగా ఇవాళ విజయవాడతో పాటు రాష్ట్రం అంతటా ఆయన పేరు మీద మాజీ సీఎం కేసీఆర్ ను అనరాని మాటలన్నందుకు తనకు తీవ్ర కోపముందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నామని, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరింత తీవ్రంగా స్పందించేవారన్నారు. కేసీఆర్ తన తండ్రి అని, ఆయన దూషించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. తాను గుంటూరులో చదువుకుంటే తప్ప అని ప్రశ్నించిన కేటీఆర్, అదే సమయంలో రేవంత్ రెడ్డి ఆంధ్ర నుంచి అల్లుని తెచ్చుకుంటే అది తప్పు కాదా అని నిలదీశారు. ప్రపంచమంతా చదువుకున్నారని, ఎప్పుడూ చదువులేని వ్యక్తిలా తిరగలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదువుకుంటే నీకేం నొచ్చింది రా భయ్, నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు, నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన, నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడ నాపిండా? నిన్న వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం పుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే, భీమవరం పుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వల్ల ఓట్లు కావాలి, ఆంధ్ర వల్ల చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు. మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు. 2 సార్లు ప్రజలు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత పేర్ని నాని కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించి బారికేడ్లతో ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రించారు. వర్ధంతి ర్యాలీకి అనుమతుల అంశంపై సీఐ యేసుబాబుకు పేర్ని నానితో మధ్య చర్చ జరిగింది. శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఆడి ఉద్దేశం ఏంటంటే ఆడికి పని చేయడం చేత కాదు, కానీ ఈ ప్రోగ్రాం జరగొట్టాలని తప్పితే వేరే ఏమి ఉండదు. మేమన్నా అతని క్లాష్ వస్తాయి కాబట్టి ఏమంటే రేవతి చూసుకుని మీరు నిజాంపేట చూసుకుని వెళ్ళిపోండి. వాళ్ళు మెల్లగా ఈ రెండు చూసుకుని మెల్లగా మీది మీకు వాళ్ళకి ఒక అరగంట గంట తేడా రేవతి మొరలపాలెం చిరకలపూడి అదే మన మనే ఉంది. ఇప్పుడు రేవతి నిజాంపేట చూసుకుని వెళ్తారు సార్. మేము ముందు ఇచ్చాం చిలకలపూడి వెళ్తాం అని అనట్లేదు కదా. వాళ్ళ అయిపోయింది ఉంటా ఉంటే ఆ ఉద్యోగాలు చేయాలి, మన ఉద్యోగం మనం చేయాలి. ఎత్తి లోపలేస్తాం, లేదా తిన్నట్టు కేసు పెడతాం, లేదా యావజ్యం నేను పీడీ యాక్ట్ పెడతాం. అయ్యే ఉంటాయి, ఇంక అంతకుమించి ఏముంటాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని కృష్ణంరెడ్డిపల్లిలో నలరాళ్లపల్లి గంగమ్మను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పుంగనూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలే ముఖ్యమని, అందుకే ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఇవ్వడం, దానితోడు వాళ్ళ కుమారుడు, దానితోడు ఆయన మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా అబద్ధాలని చెప్పి నేను ఈ ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీరు మాకు కష్టం లేకుండా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి నిరంతరం మీరు కృషి చేస్తూ ఉన్నారు. తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు. పేదలందరూ కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు కానీ, మహిళలు కానీ ఎవరు కూడా గిట్టుబాటు ధర లేక రైతులంతా కూడా దివాలా తీసేది కాదు. ఊర్లు వదిలి ఇక్కడ పని చేసుకుంటే నామోషిగా ఉంటుందని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆరా మస్తాన్ విచారణ ముగిసింది. సిట్ అధికారులు ఆయన్ను 2.5 గంటల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆరా మస్తాన్ స్టేట్మెంటు రెండోసారి నమోదు చేశారు. గతంలో తాను ఇచ్చిన వివరాలపై మరింత స్పష్టత కోసం ప్రశ్నలు అడిగారని ఆయన చెప్పారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునేందుకే తనను మళ్లీ విచారణకు పిలిచినట్లు ఆరా మస్తాన్ వెల్లడించారు. ఉన్నారో వాళ్ళు తిరిగి గతంలో చెప్పినటువంటి విషయాల మీద కొంత తిరిగి వివరణ అడగడం కోసం అని చెప్పి పిలవడం జరిగింది. గతంలో ఏం చెప్పాము ఏంటి అనేటువంటి విషయాలు. సో కాబట్టి గతంలో చెప్పిన దానికి పెద్ద కొనసాగింపు ఏమీ లేదు. కన్ఫర్మేషన్ కోసం అనుకోవచ్చు. గతంలో ఏం చెప్పారు ఏంటి అవన్నీ మళ్ళీ తిరిగి, అంటే కొత్తగా అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలి కదా. దట్టు ప్రధాన ముద్దాయిని మీ అందరికీ తెలుసు, నిన్నటి వరకు ప్రధాన ముద్దాయిని విచారించారు కాబట్టి ప్రధాన ముద్దాయి చెప్పినటువంటి విషయాలు ఏవో ఉంటాయి కదా, వాటితో క్రాస్ చెక్ చేసుకోవటము. సో దీంట్లో ఉండేటువంటి అలాంటి సాక్షులందరినీ కూడా, ముఖ్యమైనటువంటి సాక్షులు మళ్ళీ పిలిచే అవకాశం ఉన్నట్లుంది. అందుకోసం నిన్న రమ్మన్నారు. నేను బయట ఉండడంతో రాలేకపోయాను. ఈరోజు వచ్చేసి నాకు తెలిసినటువంటి విషయాల్ని షేర్ చేసుకోవడం జరిగింది. సేమ్ పాత విషయాలే, కొత్త విషయాలు ఏమి లేవు. విచారణ తుది దశకి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కుటుంబం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను వంచించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సంపదను కాపాడాల్సిన వారు సొంత సంపదనే పెంచుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయితే కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. హైడ్రా కూల్చివేతలు ప్రజల ప్రయోజనం కోసమేనని, అక్రమ కబ్జాలను అడ్డుకుంటుంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పెట్టుకున్నావు ఏంది
ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే, కొట్టే, తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా. అంటే తెచ్చే ఏంటిది? కోట్ల రూపాయలు దండుకొని నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్థికంగా ఏ పొజిషన్లో ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు. గత కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్ళీ తొడలు కొడుతూ, నేను ఈ బూత్లో నిన్నటి మొన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు, నేను కూడా బూతులు మాట్లాడాలి, నేను తిరుమలపై నిత్యం వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతకు భంగం కలిగే చర్యలు జరిగాయని, అప్పట్లో జరిగిన అక్రమాలపై ఇప్పుడు నిజాలు బయటకొస్తున్నాయన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం టీటీడీ వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేస్తోందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చామని, భక్తుల విశ్వాసాలను కాపాడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలో 2014-19 అప్పుడు ఆ రోజున ఏ అయితే డ్రౌట్ ప్రాంతాలుగా ఉన్నాయో రాయలసీమ ప్రాంతాల్లో డ్రిప్పు, స్ప్రింక్లర్ ఇరిగేషను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ రోజున ఉద్యానవన పంటల్ని పెంపొందించాలని చెప్పి, వ్యవసాయం లాభసాటిగా మరల్చాలని చెప్పి ప్రయత్నించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజున ఎక్కడ కూడా యాంత్రీకరణ అనే మాట లేకుండా 5 ఏళ్ళు పబ్బం గడుపుకున్నటువంటి రైతుల్ని, కష్టాలకి నష్టాలని నువ్వే ప్రభుత్వ పరంగా కల్పించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి. నీ యొక్క పాలనలో ఎవరికి న్యాయం జరిగింది అనేది చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నీ పాలన ఉంటే, ఈ రోజున మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వెనకబడ్డ వర్గాలను కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న దళిత వర్గాలను కానీ ఈ రోజున అన్ని రకాలుగా కూడా ఏ కార్యక్రమాలు, అనేక రకాలైన కార్యక్రమాలని అనేక రూపాల్లో వారి దగ్గరికి తీసుకువెళ్ళి ఈ రోజున సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ రోజున ముందుకు తీసుకెళ్ళటానికి మరొక్కసారి పూజ్య బాపూజీ కళ్ళగన్నటువంటి గ్రామ రాజ్యాలని, రామరాజ్యాలని ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాలన ఈ సోషల్ మీడియాలో నీచమైన, అసభ్యకరమైన పోస్టులు చేసేవారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే తప్పించుకునే అవకాశం లేదన్నారు. కూటమి నేతలైనా, తమ పార్టీకి చెందిన వారైనా తప్పు చేస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలు, రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడితే ప్రభుత్వం సహించేది లేదని చంద్రబాబు అన్నారు. ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు, లేకపోతే నవేడేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మార్గ రౌడీజాన్ని నేను ఒక మాటే చెప్పాను. ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం, కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనే వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితి. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే, భూ కబ్జాలు వీళ్ళే, ఊర్లో పెత్తనం వీళ్ళే, వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం. భక్తి భావం పెరగాలంటే, పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మధ్యప్రదేశ్ కేంద్రంగా అక్రమంగా తుపాకులు విక్రయిస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోకి అక్రమ ఆయుధాలు చేరుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా ముఠా కార్యకలాపాలను గమనించి పక్కా ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో నిందితుల నుంచి 5 నాటు తుపాకీలు, 7 మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివిధ రాష్ట్రాల మధ్య అక్రమ ఆయుధాల రవాణా చేస్తూ నేరాలకు ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.
అబ్యూస్ సంబంధించి. సో ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనము ఆ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక స్వాడ్ ప్లస్ ఒక వెపన్ కూడా మాకు దొరకడం జరిగింది. నల్లి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఒక 3 జిమ్స్ని కూడా అతను రన్ చేస్తూ ఉన్నారు. సో అతన్ని తీసుకొచ్చి మేము సోర్స్ ఆఫ్ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి మనము వెరిఫై చేయడం జరిగింది. తర్వాత ఇదే మొరేనో డిస్ట్రిక్ట్లో అతనికి ఆ వెపన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఈ ఇంట్రాగేషన్లో మనకు బ్యాక్వర్డ్ లింకేజ్ డీటెయిల్స్ బేసిస్ మీద ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము మరో 4 వెపన్స్ మరి రౌండ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 5 కంట్రీ మేల్ పిస్టల్స్ ప్లస్ 7 మ్యాగజైన్స్, ఒక స్వాడ్ ప్లస్ ఒక 30 లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక 3 ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.